అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి క్లుప్త సందేశం మనం వినబోతున్నాం. మీ పరిశుద్ధ గ్రంథములను తెరవండి. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్య భాగం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం చివరి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తుల కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగ చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. చేతులు పైకి గట్టిగా లేదో చెప్పండి. గమనించండి ప్రియులారా, ఈ వాక్య భాగం చదివినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అన్నగాడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా మాట సాదృశ్యంగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ఆయా సందర్భాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన గుణగణాలను బట్టి ఒక్కొక్క పేరు నామకరణం చేశారు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, బలవంతుడైన దేవుడు, చూచుచూ ఉన్న దేవుడు, అద్వితీయ సత్యవంతుడు, నా విమోచకుడు, ఇట్లాంటి పేర్లు ఎన్నో పెట్టారు. అయితే ఈ వాక్యం చదివినప్పుడు ఆయన ఎవరట? నీతి సూర్యుడైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు మీ మీద. ఆయన మీ మీద నీతి సూర్యునికి మరొక పదం కూడా చెప్పొచ్చు, ఉదయపు నక్షత్రం అని కూడా అలంకార భాషలో చెప్పొచ్చు ఆయన గురించి. నీతి సూర్యుడు ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన నీతి సూర్యునిగా ఉదయిస్తాడు. ఆయన రెక్కలు వారికి ఆరోగ్యము కలగజేస్తాయి. వారు ఎలా ఉంటారంట? బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా వారు గంతులు వేస్తూ దేవుని మహిమపరుస్తారు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, చరిత్రను కాస్త మనం గమనిస్తే దేవుడు తమ సమస్త నోటి మాట చేత సర్వమును కలగజేశాడు. జాగ్రత్త విన, సమస్తమును ఆయన నోటి మాట చేత కలగజేశాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలిగింది, చీకటిని ఆయన వేరుపరిచాడు. ఆకాశం విశాలపరచబడింది. అయితే ఆకాశంలో నక్షత్రాదులను ఆయన నియమించాడు. ఆ నక్షత్రాల్లో ఎలాంటివి? ఇప్పుడున్న సైంటిస్టులు కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నక్షత్రాల యొక్క సముదాయం, గ్యాలక్సీ ఎంత ఉందో లెక్క పెట్టలేకపోయారు జనాలు. ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఆయన చేసింది ఏంటో తెలుసా? ఒక పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని ఆయన కలగజేశాడు. చిన్నదాన్నేమో ఏలుబడి చేయడానికి, రాత్రిని వేరుపరచడానికి చిన్న జ్యోతి అనగా చంద్రుని కలగజేశాడు. పగటిని వేరుపరచడానికి, ఏలుబడి చేయడానికి పెద్ద జ్యోతి అనగా సూర్యుని ప్రభు నియమించాడు. ఎక్కడున్న ఈ మాటలు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ వాక్యం చదివినప్పుడు ఓ ఆధ్యాత్మికమైన సత్యం మనం గమనించాలి. వెలుగును లేకపోతే పగటిని వేరు చేయడానికి, పగటిని ఏలుబడి చేయడానికి సూర్యుడిని ఆయన నియమించాడట. ఆ నక్షత్రాలు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఏమండి, సమయములు, దినములు, దిన సంవత్సరములు, కాలములను గుర్తించాలేనంటే ఇది వరకు నక్షత్రాలను బట్టి కాలాలని గుర్తించేవారు. చేతులు పైకి గట్టిగా లేలే చెప్పండి.
యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యోదయ దేశపులో బెత్లెహేము అనే గ్రామంలో నజరేయుడైన యేసు జన్మించాడట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు ఎలా తెలుసుకున్నారు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రాన్ని చూసి. అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత గడియారాలు లేవు కనుక, టైం తెలియదు కనుక, అసలు టైం అనేది తెలుసుకోవడానికి ఎలాంటిదంటే నక్షత్రాలు కాలములు దిన సంవత్సరములు సూచిస్తూ ఉన్నాయట. దేవుడు ఆకాశంలో నక్షత్రాలను పెట్టాడు. ఆయన పగటిని ఏలడానికి సూర్యుని ఆయన కలగజేశాడు. పగటి అనేది వెలుగు సాదృశ్యం. వెలుగు అనేది ఆత్మీయతలో కలిగి ఉన్నటువంటి వారికి సాదృశ్యం. లోకంలో నుంచి ప్రత్యేకించబడి, చీకటిలో నుంచి ప్రత్యేకించబడి, ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో వారిని ఏలుబడి చేయడానికి నీతి సూర్యునిగా ఆయన దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పగటిని ఏలడానికి సూర్యుడు అనే జ్యోతిని, పెద్ద జ్యోతిని ఆయన పెట్టాడట. ఏలడం అనే మాటకు వస్తే ఎన్నో పదాలు ఉన్నాయి. మధ్యకాలంలో యేసన్న గారి దగ్గరికి, జాగ్రత్త వినాలి, మీకు అర్థం అవ్వాలంటే వింటేనే అర్థమైతే. యేసన్న గారి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడట. ఏం పెద్ద ఆయన, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే ఆ తండ్రి గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమార్తె, ఆమె పుట్టిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళ తల్లిగారు మరణించారు. ఎంతో గారాభంగా పెంచుకున్నాను, ఏది తక్కువ చేయలేదు. తర్వాత ఆమె యవ్వనంలోకి వచ్చిన తర్వాత పెద్దలుగా నిర్ణయించి ఆలోచన బట్టి ఒక వివాహం చేసాము. సంవత్సర కాలం బాగానే ఉన్నాడు. తర్వాత నేను నిన్ను ఏలుకోనని చెప్పి ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. పుట్టింటికి వెళ్ళిపోని చెప్పి గాయపరుస్తున్నాడు అని. అప్పుడు యేసన్న గారు చెప్పాడట, ఏం కంగారు పడ మాకు పెద్దయినా, ప్రార్థన చేద్దాం. కుటుంబాన్ని చక్కదిద్దగలిగిన దేవుడు మన దేవుడు, సంసారాన్ని స్థిరపరచగలిగిన దేవుడు, కట్టగలిగిన దేవుడు అని యేసన్న గారు చెప్తే, మరలా కొన్ని దినాల తర్వాత ఆ పెద్దయినే ప్రార్థన మందిరానికి వచ్చి, అయ్యా మరలా మా అల్లుడు గారు వచ్చారు, నువ్వురా మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి మా కుమార్తెని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాడు. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు, అంటే దాని అర్థం ఏంటి? చీకటిలో నుంచి ప్రత్యేకించబడిన వారు, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు, లోకమాలిన్యం అంటకుండగా తమను తాము పరీక్షించుకుని పరిశుద్ధపరుచుకుని తమ ఆత్మీయ జీవితపు విలువను తెలిసిన వారై పరిశుద్ధపరుచుకుని ఈ లోకంలో నుంచి, లోకపు స్నేహాలలో నుంచి ప్రత్యేకించబడిన వారు, వారిని వెలిగించడానికి నీతి సూర్యునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఉదయించాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీ యందు ఉదయిస్తే ఆయన రెక్కల నీడలో నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. నువ్వేం చేస్తావో తెలుసా? క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా సంతోషంతో గంతులు వేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒట్టిగా దేవుని మందిరానికి రాలా, లేకపోతే ఎవరో ప్రేరేపిస్తే ఇదిగో ఈ ఆరాధనకి మీరు రాలా. నేను నా మట్టుకు నేనేమనుకుంటున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక, ఆయనను అంగీకరించారు కనుక, ఆయనను సొంత రక్షణగా మీరు తెలుసుకున్నారు కనుక, ఆయన సన్నిధికి మీరు వచ్చారు కనుక, మీలో ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు. మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీకు సత్తునిస్తాడు, మీ దేహమునకు స్వస్థతనిస్తాడు. మీరు గంతులు వేయచ్చు దేవుని సన్నిధిలో స్తుతించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడి దిశగా నేను బలపరచు నడిపించునుగాక.
కొంతమంది భయభక్తులు ఉండవు, అది వేరే కోవకు చెందిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎంత కాలం మందిరానికి వచ్చినా మనం భ్రమపడతామే కానీ వీళ్ళ భక్తి కలిగిన వారు వీళ్ళ ఆత్మీయులను మనం అనుకుంటాం, కానీ మచ్చుకైనా కొంచెమైనా వాళ్ళ ఆత్మీయత కనబడదు, అది వేరే సంగతి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యునికి ఆయన ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున ఏముందంట? ఆరోగ్యం ఉంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారికి నూతన శక్తిని ఇస్తాడు. వారు బలము కలిగి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సత్తు పొందుకున్న వాళ్ళు ఎలాగుండాలా? గంతులు వేస్తారు. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు నాట్యం ఆడుతూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు. సంతోషగానాలతో ప్రభు సన్నిధిలో మహిమపరుస్తారు. కొంతమంది హర్షధ్వనులతో దేవుని సన్నిధిలో మహిమపరుస్తారు. దేవుడిచ్చిన బలం అది. కొందరు గుర్తించలేకపోవడం శోచనీయమని చెప్పాలి. కొందరు దాన్ని గుర్తించారు కనుక ఆర్భాటముతో నోరార ప్రభువును స్తుతించగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీతి సూర్యుడు మన యందు ఉదయిస్తే చీకటి కనపడతాం. చీకటి అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? శ్రమలకు సాదృశ్యం, ఇబ్బందులకు సాదృశ్యం, లోక మాలిన్యానికి సాదృశ్యం. చీకటి అనేది భూసంబంధమైన దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆకాశం ఎప్పుడు కూడా ఎలాగుంటుంది చెప్పండి? వెలుగుగా ఉంటుంది. భూమి ఎప్పుడు ఎలాగుంటుంది? ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు, ఎప్పుడు చీకటిగా ఉంటుందో తెలియదు. భూమి చీకటిగా ఉంటుంది, ఆకాశం భూ సంబంధమైనది ఏంటిది? చీకటి. ఆయన చీకటిని వేరుపరచి వెలుగుమయంగా మన జీవితాలు. అందుకనే బైబిల్లో పౌలు దైవజనుడు అన్నాడు, ఆయన మిమ్మలను అంధకారంలో నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతి సూర్యునిగా మన జీవితాల్లో ఉదయిస్తే మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. నీతి సూర్యునిగా ఆయన మన యందు ఉదయిస్తే ఒక సూచన ఏమిటంటే మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. అనేకులు మన దీవెన చూచినట్లుగా, మన అభివృద్ధిని తేటగా చూచేటట్లుగా ఆశీర్వాదకరంగా ఉంటాయి మన బ్రతుకులు. బైబిల్ గ్రంథంలో నుంచి సూర్యుడు ఉదయిస్తే ఎప్పుడు ఉదయించాడు, ఆయన ఉదయించిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, నీతి సూర్యునిగా యేసయ్య ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ అనుభవాలు ఎలా ఉన్నాయి. బైబిల్లో నుంచి రెండు మాటలు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పి ముగించేస్తాను. చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వాక్య భాగం చదువుకుందాం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించాడు. చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. నేను చదివించే ప్రతి మాట దగ్గర సూర్యుడు అనే మాట గమనిస్తాం మనం. వాక్యం వట్టిగా వినమాకండి, శ్రద్ధగా వినండి. వాక్యం మీలో క్రియ చేస్తుంది. రెండంచులు కలిగిన వాడి అయినా అది ఎముకల్లోనికి దూరొచ్చు, విభాగింపబడినట్లుగా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ మొత్తం బయటికి తీసుకొస్తుంది. అర్థమవుతుందని మంచిని మన యందు ఉంచుతుంది. గనుక వాక్యం లోతుగా వినాలి మీరు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఏం జరిగిందంట? ఆ దేశంలో సూర్యుడు ఉదయించాడు. అంతవరకు సూర్యుడు అప్పుడు ఉదయిస్తున్నాడంట. అంతకుముందు ఏమున్నట్టు? చీకటి ఉంది. చీకటితో కూడిన జీవితం ఏంటది? అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉన్నాడు. ఈ లోతు గురించి ఏమండి బైబిల్లో తెలిసిన వారు, ఏమండి వాక్యపు అవగాహన కలిగిన వారు లోతు గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మనకు బైబిల్లో గమనిస్తాం. దేవుడు అబ్రహామును పిలిచాడు, లోతుని పిలవలా. కానీ ఈ అబ్రహాము బయలుదేరి వచ్చేటప్పుడు ఈ లోతు అబ్రహాము వెన్నంటే ఉన్నాడు. అబ్రహాము లోతుకి ఏమవుతాడు? చిన్నాయన అవుతాడు.
తేరాహుకి ఎంతమంది పిల్లలు? చదవండి అమ్మ, అక్కడే ఉంటుందిగా. తేరాహుకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురా ఇద్దరా? ఎక్కడుంది రిఫరెన్స్? 11వ అధ్యాయం ఎంతమంది పిల్లలంట అబ్రహాముకి? తేరాహుకి ఎంతమంది పిల్లలు? అబ్రహాము, నాహోరు, హారాన్ అనబడిన వాళ్ళు ముగ్గురు పిల్లలు. జాగ్రత్త వినాలి. దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహామునే పిలిచాడు. అబ్రహామా, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటే దేవుని సన్నిధిలో లోబడ్డాడు. దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దాన్ని శిరస్సు వహించి నేను వెళ్తానని అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు. అబ్రహాం బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ లోతు అనబడిన వాడు ఉన్నాడు. ఆ లోతు తన సహోదరుని యొక్క కుమారుడు. ఏం చేశాడు? అబ్రహాము సహోదరుని కుమారుడు. అబ్రహాము లోతుకి ఏమవుతాడు? చిన్నాన్న అవుతాడు, బాబాయ్ అవుతాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అబ్రహాముతో కూడా లోతు కూడా బయలుదేరి వస్తున్నాడు. దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు నేను కూడా లోబడా. ఈ లోక మాలిన్యం అంటకూడదు, లోకంతోనే కలిసిపోకూడదు. ఆత్మీయునితో సహవాసం చేయాలి. ఆత్మ సంబంధమైన మనుగడను కొనసాగించాలి. ఈ చీకటితో లేకపోతే ఈ లోక సంబంధమైన స్నేహాలతో నేను కలిసి ఉండకూడదు. ఓ ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి అన్న ఆశ కలిగిన వాడు లోతు కూడా. అబ్రహాం బయలుదేరి వస్తే అబ్రహాముతో కూడా లోతు పైన కొనసాగించాడు. లోతు జీవితాన్ని మీరు కాస్త గమనించండి. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో లోతును కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది తక్కువ చేయాల, సమృద్ధినిచ్చాడు. శ్రేష్టమైన దీవెన ఏమని లోతుకు ప్రభు దయచేశాడు. అబ్రహాముకి లోతుకి ఎక్కడ గొడవ జరిగినట్లుగా బైబిల్లో లేదు. కానీ లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి ఏమండి జగడం జరిగిందంట, గొడవ వచ్చింది. ఇప్పుడు వారి కాపర్ల నిమిత్తం వీరు దూరం అయ్యారంతే. మీరు లేఖనాల్లో మీరు కాస్త గమనించండి. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ దేశం ఎలాంటిదో తెలియదు లోతుకి. ఆ దేశ ప్రజలు ఎలాంటి వారో తెలియదు లోతుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ పట్టణస్థులు బహుభయంకరమైన వారు. ఆ పట్టణ ప్రజలు లోక సంబంధమైన ఇచ్ఛలు కలిగిన వారు, శరీర సంబంధమైన కోరికలు కలిగిన వారు, లోక సంబంధమైన అనుభవం కలిగిన వారు, ఏమని వారి మనసుకు తోచినట్లుగా ప్రవర్తించే జనం. పశుప్రాయతత్వం. పశువులకి ఏంటి ఏదనేది తెలియదండి. ఆ మనుషులందరూ అలాగే ఉన్నారు. బహుభయంకరమైన ఏమని భయంకరమైన పరిస్థితి అది. ఆ పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు బహుగా సంతాపపడ్డాడంట, బాధపడ్డాడంట. మనుషులు ఎందుకు చేసాను అనుకున్నాడట. దేశంలో ప్రతి వారి పరిస్థితి ఇదే. చిన్నలు అలాగే ఉన్నారు, యవనస్తులు అలాగే ఉన్నారు, వృద్ధులు అలాగే ఉన్నారు. వారి స్వభావపు పరిస్థితి అలాగే ఉంది. అయితే అబ్రహాం ప్రార్థించినట్లుగా లోతు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకంగా ఉన్నవాడని, వారితో వారి ఆలోచనకు ఇతడు కలిసినవాడు కాదని, వారితో సహవాసం చేసినవాడు కాదని. అతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్న వారు. వాళ్ళు ఒక రోజున ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత అనుకుంది. దేవుడు 2 దేవదూతల్ని ఆ ప్రాంతానికి పంపించాడు. వెంటనే ఈ లోతులో ఉన్న గుణాలు చెప్తున్న, జాగ్రత్త వినాలి. ఈ లోతు దేవదూతలను చూచి అయ్యలారా అని పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, దయచేసి నీ దాసుని చదువమ్మా గట్టిగా, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబొచ్చి కాలు కడుక్కోండి, పెందల కాడే లేచి మీ త్రోవలో మీరు వెళ్ళొచ్చు. అందుకు వారు ఏం చెప్తున్నారు?
అలా కాదు, నడివీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చుతాము అని చెప్పారు. దేవదూతలు వచ్చారండి. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ దేశాన్ని అగ్నిగంధకముల చేత కాల్చివేయబోతున్నాను అని దేవుడు హెచ్చరికగా ముందు వీరిని పంపించారు. వారు వచ్చినప్పుడు లోతు గమనించుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, లోతుగా వినాలి. ఈ వ్యక్తి ఆత్మీయులు ఎవరో తెలుసు, ఆత్మీయ గుణగణాలు ఎలాంటివో తెలుసు, ఆత్మీయులను నడి రోడ్డు మీద నిలబెట్టకూడదని తెలుసు. వారిని ఒంటరి వారిగా విడిచిపెడితే ఈ రాత్రి ఈ దేశపు ప్రజల మంచోళ్ళు కాదు, వీరిని ఒకవేళ ఏదైనా చేస్తారేమో, గొప్ప పాతకం వీరు కలుగుతుందేమో, వీరు సాహసించి ప్రాంతానికి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి అపాయమో కలగకూడదు. మంచి మనసాక్షి కలిగిన వాడు, ప్రేమ అనుభవం కలిగిన వాడు, వారికి ఆటంకం ఏది కలగకూడదు, వారు నష్టపడకూడదు. ఈ దేశ ప్రజలు మంచివాళ్ళు కాదు, వారిని కాపాడాలన్న ఆశ కలిగిన వాడు. ఒక్క రాత్రి దయచేసి మా ఇంటికి వచ్చి మా ఇంటిలో వెళ్ళబుచ్చండి, కాలు కడుక్కోండి, తెల్లవారుతున్నప్పుడు మీ ఇంటికి మీరు వచ్చిన మార్గంలో వెలుదురు అని లోతు అడగడం. ఆ రాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లోతు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది, కుర్రోళ్ళు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది లోతు ఇంటికి వచ్చి లోతు ఇంటి తలుపు తడుతున్నారు. ఎందుకు? నీ ఇంటి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వారిని మేము అనుభవించాలి, వారిని పాడు చేయాలి, వారి జీవితాన్ని చిన్నపిల్ల చేయాలి. లోతు వారిని మా యొద్దకి పంపించు. గొడవ పడుతున్నారు. ఈ లోతులో ఉన్న గుణాలు చెప్తున్నాను, జాగ్రత్త వినాలి. లోతు వెనక తట్టు తలుపు తెరచి, ఇంటి వెనక తలుపు తెరచి వారి దగ్గరకు వచ్చి చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో వారు మా ఇంటికి వచ్చారు, దయచేసి వారిని ఏది చేయకండి అయ్యా, దయచేసి వారిని ముట్టమాకండి, నన్ను ఆశ్రయించారు. బ్రతిమలాడుతుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈడు పరదేశిగా మన ప్రాంతానికి వచ్చి ఈడు మన ఎదుట ఎలా ఉన్నాడు? తీర్పరిగా ఉన్నాడు. ఈడేంటి మనకు చెప్పేదే? ఈడేదో ప్రాంతం నుంచి వచ్చి ఈ వ్యక్తి మా ఎదుట ఏలుబడి చేస్తున్నాడేంటి, పెత్తనం చేస్తున్నాడేంటి అని లోతును గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఇక ఎంతగా చెప్పినా లోతు మాట వారు వినలేదండి. వారు బహుభయంకరమైన వ్యక్తులు, జాగ్రత్తగా వినాలి. తలుపులు పగలగొడుతున్నారు. బహుభయంకరమైన పరిస్థితి అలుముకుంది, భయంకరమైన శ్రమ వాటిల్లింది. ఏమండి, భయంకరంగా వారు మాట్లాడటం ప్రారంభించారు. రోజున చాలామంది చాలా ప్రాంతాల్లో ఇలాంటి స్వభావాలు కనబడుతున్నాయి. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారండి? చీకటిలో సంచరిస్తున్నారు. పశుప్రాయతత్వం. తల్లి ఎవరో, చెల్లి ఎవరో, అక్కెవరో అర్థం కావట్లా. అయ్యో నాకు సహోదరుడు అవుతాడే, అయ్యో నాకు వీరు ఫలానా వ్యక్తి అవుతారే అన్నట్లుగా ఆ దైవికమైన ఆలోచన మరుగైపోయింది. ఆ రోజుల్లోనే కాదు, ప్రభు రాకడ దినాల్లో ఇలాంటి దినాలు రాబోతున్నాయని యేసు ప్రభు చెప్పాడు. ఈ రోజుల్లో కూడా ఏ న్యూస్ ఛానల్లో వార్తాపత్రికలు చదవండి, ఇలాంటి వార్తలు మనం వినాల్సి వస్తుంది. బహుభయంకరమైన పరిస్థితులు అండి. ఆ సందర్భంలో లోతు వారికి దండం పెట్టి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారు ఎన్నడూ కూడా పొరపాటు చేసిన వాళ్ళు కాదు, వారు కన్యకలు. దయచేసి నా ఇంటికి వచ్చిన వారి జోలికి మీరు వెళ్ళొద్దు, నా కుమార్తెలు మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను, తీసుకుని పోయి ఏమన్నా చేయండి, దయచేసి వారి జోలికి రావద్దు. చూసారండి లోతుల గుణాలు? చూసారా మీరు? దేవుని ప్రజలతో సహవాసం కలిగిన వాడు, దేవుని ప్రజలకు సంరక్షకుడుగా నిలిచిన వాడు. భయంకరమైన శ్రమ వస్తుందంటే ఆ శ్రమ తాను అనుభవించాలనుకున్నాడు, కానీ వారికి నష్టం కలగాలని అనుకోనని వాడు. దేవుడు అతని మనసును చూశాడు, అతని ఆలోచన చూశాడు. దేవదూతలు వచ్చి చెబుతున్న మాట ఏంటో తెలుసు? ఆ ఇంటికి వచ్చిన దేవదూతలు చెప్తున్నారు, అయ్యా లోతు, ఈ ప్రాంతం ఇదని నాకు తెలుసు, దేవుడు మమ్మలను ఇక్కడికి పంపించాడు,
ఈ ప్రాంతాన్ని మేము ఏం చేయాలనుకుంటున్నాం? నాశనం చేయాలనుకుంటున్నాం. అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. ఓ భయంకరమైన వ్యధ పుట్టబోతుంది. కన్నీళ్లతో ప్రజలు ఏడ్చే ఒక రోజు రాబోతుంది. దయచేసి ఆలస్యం చేయొద్దు. లోతు బయలుదేరంటే లోతు తన అల్లుళ్ళను పిలుద్దామని బయలుదేరాడు. బ్రతిమలాడుతున్నాడు, అయ్యా అగ్నిగంధకాల చేత ఈ ప్రాంతాన్ని కాల్చేస్తాడంటే దేవుడు. శ్రమ కలగబోతుంది అయ్యా, భయంకరమైన పరిస్థితులు వాటిల్లబోతున్నాయి, జాగ్రత్త, ఇందులో నుంచి మనం తప్పించబడాలి. మాట చదివినప్పుడు ఓ దైవ సేవకుని ఆక్రందన ఇక్కడ నాకు కనపడుతుంది. అప్పుడప్పుడు సేవకుడు వాక్యం బోధించేటప్పుడు ఇలాంటి మాటలు చెప్తాడు, అయ్యా ఇకనైనా మారు మనసు పొందండి, ఇకనైనా జీవితాన్ని మార్చుకోండి అయ్యా, ఆ త్రాగుడు విడిచిపెట్టండి, ఆ శరీర సంబంధమైన ఆ భయంకరమైన పరిస్థితులు విడిచిపెట్టండి, ఆ మలినమైపోయిన ఆ జీవిత రోత బ్రతుకుని విడిచిపెట్టండి. లోతు మాట విన్నారండి వాళ్ళు? వినలేదు. రోజుల్లో సేవకుడు కూడా ఏదైనా మాట చెప్పాడంటే నొచ్చుకుంటారు, బాధపడతారు. ఈయనకి నా సంగతి ఎలా తెలిసిపోయింది అనుకుంటారు. నీ సంగతి నాకెట్ట తెలుస్తుంది? నా సంగతి ఈయనకి ఎట్ట తెలిసి నా గురించే చెప్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. చూసారండి, దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. ఒకవేళ నేరుగా దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడితే హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళే, కానీ తన హృదయంలో నుంచి ఆ బలహీనతను విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది చాలామంది జీవితాలు. ఎవరయ్యా మీరు? బాప్తిస్వం పొందిన వాళ్ళే. ఎవరమ్మా నువ్వు? బాప్తిస్వం పొందిన దానివి. దేవుని సన్నిధికి వస్తున్నా, ఇంకా నీ జీవితం మారలేదు, ఇంకా మార్పు లేని బ్రతుగా మార్చబడిపోయింది జీవితం. మాట మారలా, ఆలోచన మారలా, తలంపు మారలా, ఉద్దేశాలు మారలా, నడక మారలా, క్రియలు మారలా, నడిపింపు మారలా. పైకి మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటే సరిపోద్దా? గట్టిగా లేదు చెప్పండి. ఆదివారం ఆరాధన కంటే మన వాళ్ళు కొంతమంది శనివారం ఇల్లు కడిగేస్తూ ఉంటారు. శనివారం లేదా ఆదివారం ఉదయాన్నే పేడ కలప జల్లేసి శుభ్రంగా చెయ్యొద్దని నేను అంటలేదండి, చేసేవాళ్ళది తప్పని నేను అంటలా. మరి ప్రతిరోజు చేయకపోయావా? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు చేయకపోయావా అంటే శనివారమేనా శుద్ధి, లేకపోతే ఆదివారమేనా కొత్తదనం? కొంతమంది క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో ఉన్న పాత బట్టలు, కొత్త బట్టలు, బీరువా నిండా తీసి ఉతికేస్తుందామే. ఏమైందమ్మా అట్లా వేసుకున్నావా? నా మాట మీకు అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి. కొత్త బట్టలేగా బీరువాలో పెట్టి ఉతికి పెట్టావా? మళ్ళీ అట్లా ఉతకటం ఏంటి? తెలివి తక్కువ పని. కాకపోతే ఏమన్నా మళ్ళీ మంటుకుపోయిందా? దానికి మురికైపోయిందా? బీరువాలోగా ఉంది, బయట ఏమైనా పడేసావా? మరి మురికవని దాన్ని ఉతుకుతున్నావంటే తెలివైందనవా, తెలివి తక్కువ దానివా? మురికైందాన్ని, పాడైందని ఉతుకుతాం మనం. ఐరన్ చేసి జాగ్రత్తగా బీరువాలో పెట్టిన దాన్ని తీసి ఉతికితే తెలివైన వాళ్ళు అనుకుంటారా, తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారా? అంటే వీళ్ళ పండక్కే అంటే మిగతా టైంలో గుర్తురాదా? నా మాట మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. విలువైన మాటలు ఇవే. ఏదో ఆదివారమో, లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రార్థన కోడికలో ఉన్నప్పుడు, లేకపోతే దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే నీవు దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు భక్తిని కనపరచుడు కాదు. ఇది ఆత్మీయ అనుభవం కాదు. సేవకుడు ఉన్నా లేకపోయినా, మందిరంలో ప్రార్థన జరుగుతున్నా జరగకపోయినా, నీ ఇంటిని నువ్వు ప్రతిదినము ఎలా శుద్ధీకరిస్తున్నావో నీ ఆత్మీయ జీవితాన్ని నీ హృదయాన్ని ఎప్పుడు కూడా ఎలా చేయాలా? శుభ్రంగా కడుక్కోవాలా. ఎప్పుడు కడుక్కోవాలా? ఇది శనివారమే ఆదివారమే కాదు, లేకపోతే ఇదేదో ప్రత్యేకమైన దినం అన్నట్లుగా ఆదివారపు దినం అందే దీన్ని శుద్ధి చేయడం కాదు. ప్రతి దినము శుద్ధి చేసుకోవాలి. లోతు జీవితాన్ని చూడండి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వాళ్ళు బ్రతిమలాడుతున్నాడండి. విన్నారా? వాళ్ళు పిచ్చోడు అన్నట్టున్నాడండి. నోవా కాలంలో కూడా చెప్తాడు, అయ్యా వాడు సిద్ధం చేస్తున్నా, మీకోసమే కడుతున్నాను అయ్యా. వర్షం రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఉగ్రత దినం రాబోతుంది, రక్షించబడాలి. ఆక్రందం చేస్తున్నాడు, అరుస్తున్నాడు.
సేవకుడు గట్టిగా మాట్లాడుతుందంటే తిన్నది అరగాలని కాదు, మీ లోనకి వెళ్ళాలి. ఈ మాట మీ హృదయాన్ని తట్టాలని దైవ సేవకుడు మాట్లాడతాడు. ఎంతగా ఆ లోతు ప్రతిమలాడుతున్నా వాళ్ళ చెవిని పెట్టిన వాళ్ళు కాదండి. చివరికి లోతు తడువు చేస్తుంటే చేయబట్టుకుని దేవుడు ఏం చేశాడు, వారిద్దరూ కూడా లోతును అతని భార్యను అతని ఇద్దరి కుమార్తెను చేయబట్టి బయటికి తీసుకుని వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. చేయబట్టి బయటికి ఎప్పుడైతే తీసుకుని వచ్చారో సోయారుకు ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమందే సూర్యుడు ఉదయించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ఉదయిస్తాడు. ఆయన కాంతి కిరణాలు మన మీద ఎప్పుడు ప్రసరించబడతాయి అని అంటే ఆ రోత బ్రతుకుల్లో నుంచి మనము తప్పించబడి బయటకు వచ్చినప్పుడే, ఆ బలహీనమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒకడు చెప్పాడు నాకు, అన్న నాకు దర్శనం వచ్చిందన్న సంఘంలో, మన సంఘంలో ఉన్న అమ్మాయినే ప్రభు చూపిస్తున్నాడు అన్నాడు. ఏంటంట, ఊరి పనికి మాలినాడు, నువ్వు రోజు అట్టనే చూస్తూ ఉంటే మళ్ళీ అలా చూపించకపోతే ఇంకేమని చూపిస్తారా అన్న. వచ్చిన కాడి నుంచి అని చూస్తున్నాడు. ఆ నోట్లోని గేగలు పోయి ఈత కొట్టొస్తున్నాడికి అర్థం కావట్లే. ఏదో ప్రపంచంలో మరి ఎన్నడూ చూడనట్లుగా, ఇదేదో విచిత్రం అన్నట్లుగా. కొంతమంది అప్పుడప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. ఏమొచ్చిందంటే ఇడికి దర్శనం. ఏం దర్శనం? ఆమెనే చూపిస్తున్నాడు నాకు దేవుడు, ఇంకెవరు లేరా? ఆ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు సంఘానికి. క్రీస్తు రాజ్యంగాను లేకపోతే క్రీస్తు యేసుకి ఏజెంట్లుగా మార్చాల్సినోడు ఎల్ఐసిలో పనిచేస్తాడంట. ప్రతి ఒక్కరిని ఎల్ఐసి కట్టమన్నాడు మందిరానికి వచ్చి. ఏంటిది? ఎల్ఐసి మీకోసం ఎల్ఐసి. క్రీస్తుకి ఏం మార్చాలి వాళ్ళని? ఆయన రాజ్య పౌరుషత్వం కలిగిన వాళ్ళుగా మార్చాలి. వీడు ఎల్ఐసి ఏజెంట్లుగా మార్చేసాడు అందరినీ. మా నోళ్ళు మందిరానికి వచ్చిన కాడి నుంచి వాళ్ళని చూసి వీళ్ళని చూసి దర్శనాలు వచ్చేస్తున్నాయి ఏంటి వీళ్ళకి. ఏంటి? గడిచిన దినాల్లో ప్రభు నిన్నే చూపించాడు. పనికి మాలిన దాన ఎవరు చూపించలే నిన్ను? ఎవరు కనపడలే నీకు? కొంతమంది చూడండి, బహుభయంకరమైన పరిస్థితులు. ఈ లోతు పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు సూర్యోదయం అయింది? ఆ బ్రతుకుల్లో నుంచి బయటపడినప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. చీకటి సంబంధమైన పరిస్థితులు ఎక్కడెక్కడ కనపడకుండా దేవుడు కనుమరుగు చేయునుగాక. ప్రభు నిన్ను తప్పించునుగాక, నిన్ను విడిపించునుగాక. శరీర సంబంధమైన ఇచ్చల్లో పడకుండా ప్రభు నిన్ను చేయబట్టి లేవనెత్తునుగాక. చెప్పవే గట్టిగా. కోరికలు ఉన్నాయా? కొంతమంది ఆమెనని కూడా రాదు. ఎందుకంటే ఆమెనంటూ దేవుడు ఎట్లా చేసేస్తాడేమోనని ఇలా బాధ. నేను విజయవాడలో సేవ చేసేటప్పుడు ఎట్లానే సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేపిస్తున్నా విజయవాడలో. నేను ఒక మాట చదువు, విశ్వాసులు తన సమస్యలు ఇస్తారు. ఆ సమస్య నేను చదివితే ప్రక్కన ఉన్న సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. చదువుదామని ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్లో ఏమన్నా ఉందో తెలుసా? నేను 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాను. ఎంత? చామాను ఛాయ్ కలర్ ఉంటాను. 5 అడుగుల 7 అంగుళాలు. తర్వాత చామాను ఛాయ్ కలర్ ఉంటాను. అయితే ఎంత వెయిట్ ఉంటాను? ఇంచుమించు 80 కిలోలు ఉంటాను నేను. ఆ తర్వాత ఇవన్నీ చెప్పి చివరిలో ఏం రాశాడో తెలుసా? నాకు ఒక అమ్మాయిని చూడవలను. ఎవరిని చూడాలంట? ఎలా ఉండాలంట? ఎంత జడ ఉండాలంట? ఎంత? నేను కొంచెం కలర్ తక్కువ కనుక ఆమె ఎలా ఉండాలా? కలర్ఫుల్గా ఉండాలా? అంటే బ్లాక్ అండ్ వైట్గా కనపడాలా? నిజమండి. పళ్ళు వరుస ఎలాగ ఉండాలా, కళ్ళు ఎలాగ ఉండాలి, మొత్తం రాసి పెట్టాడు అందులో. నేను తీసి పక్కన పడేస్తే ఇంకో సేవకుడు మళ్ళీ దాన్నే ఇచ్చాడు నాకు. ఏదిరా ఎటు చూసి ఇదే వస్తుంది అనుకుంటా. నేను వేలాది మంది ప్రజలు ఉంటారు అక్కడ.
వాళ్ళ ముందు చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. పెద్ద సేవకులు వింటారు అక్కడ. అది పక్కన పడేస్తుండే మళ్ళీ తీసి అది ఆలోచిస్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయడానికి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి, కొంతమంది ఆ బ్రతుకు వదలరు. దేవుడు ఎక్కడ సిద్ధపరిస్తే అక్కడ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మ్యారేజ్ బ్యూరో చేసేస్తున్నారు మందిరాన్ని. ఏంటిదే అంటే వచ్చిన కాడి నుంచి సంబంధాలు కుదుర్చుకునే సంఘంగా మార్చేస్తున్నారు. ఈ లోతు ఎలా ఉన్నాడు? ఆ మలినం అంటుకుండగా, ఆ శాపగ్రస్తమైన స్థితిలోనికి దిగజారుకుండగా తన పరిశుద్ధతను తాను కాపాడుకున్నాడు. ఏమైనా ఒక ప్రత్యేకించబడిన ఒక జనకగా మార్చబడ్డాడు. తాను తన కుటుంబస్తులను కాపాడుకోగలిగాడు. లోతు గురించి అనేక మంది చెడుగా ప్రస్తావించే వాళ్ళు ఉంటారు. ఈ లోతు ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించిన ఆత్మీయ వీరుడు. అందుకనే దేవదూతలు అతను చేయబట్టుకుని బయటికి తీసుకుని వచ్చేసారు. ఎప్పుడైతే ఆ బహుభయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాడో సూర్యోదయమైన దేవునికి మహిమ కలుగునగాక. నీ జీవితంలో సంతోషం కనబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలనంటే, నీ కుటుంబంలోనూ నీ బిడ్డల జీవితాలు దేదీప్యమానంగా ఉండాలి. నీ కుటుంబం సస్యశ్యామలంగా మారాలి. ఉన్నతమైన దీవెనలొందిన కుటుంబంగా మారాలి అంటే ఈ ప్రాంతంలో నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా మారాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ప్రాంతంలో నీ కుటుంబంలో నీ జీవిత విధానం ఒక ప్రత్యేకతలొందిన జీవితంగా ఉండాలంటే. యేసన్న గారు ఒక మహాసభకి వెళ్ళాడట. ఇంచుమించు ఆయన కంటే ఒక పెద్ద వయసు కలిగిన ఒక ఆయన భలే హుషారుగా తిరుగుతున్నాడంట. ఆ మీటింగ్లో తెగ తిరుగుతున్నాడంట. అటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరిగి వచ్చి యేసన్న గారు పక్కన చైర్ ఖాళీగా ఉంటే ఆయన పక్కన కూర్చున్నాడట. ఊసిపోక మాట్లాడాలి కదా, తెలుసుకోవాలని యేసన్న గారు, పెద్దయినా ఎలా ఉన్నావు బాగున్నావు అంటే, నాకేంటంటే యేసన్న గారు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడని, చాలా బాగున్నానండి నేను అన్నాడట. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు, ఇంత బలంగా ఉన్నావు, ఈ వయసులో మేమే నిలబడలేకపోతున్నావు, ఇంత బలం ఇంత శక్తి నీకు ఎక్కడదే అని అన్నాడట. ఎక్కడైనా దేవుని స్వార్థ విన్నావా? మీ ప్రాంతానికి బస్సులు కూడా రావు, స్వార్థికులు కూడా రారు, సేవకులు రావడానికి కూడా అవకాశం లేదు. ఆ గ్రామం కుగ్రామం కదా. చాలామంది పాస్టర్లు ఎప్పుడు కూడా ఏమండి ఎక్కడ ఉండాలని కోరుకుంటారు తెలుసు, పెద్ద పెద్ద సిటీల్లో ఉండాలనుకుంటారు. పల్లెటూర్లకు ఎక్కువ శాతం సేవకులు రారు. ఏ సేవకుడు మీ ప్రాంతానికి రారు కదా, కష్టం కదా. కాలినడకను పోయే ప్రాంతం అది. మరి ఆ ప్రాంతంలో స్వార్థ ఎవరని చెప్పారు? ఎట్లా ఎంత ఆనందం పొందావు, ఇంత సంతోషం పొందావు, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అని యేసన్న గారు ఆయన ప్రశ్నించాడు. అప్పుడు యేసన్న గారు వైపు చూసి పక్క నవ్వి, యేసన్న గారండి నేను సువార్త వినలేదండి, నేను చూసానండి అన్నాడట. ఏంది కొంచెం నోరు తెరిచి చెప్పబోయారా? అమ్మ భోజనం చేయలేదా మీరెవరో? స్వరమెత్తి చెప్పండి కొంచెం గట్టిగా. నేను సువార్త వినలేదు కానీ చూచాను అన్నాడట. ఇదేంటి? బైబిల్ ఏమని చెప్తుంది? మనకు తెలిసిన వాక్యం ఏంటి? వినుట వలన విశ్వాసం కలిగి. ఈయన వినకుండానే ఎంత విశ్వాసం పెట్టొచ్చింది, ఎట చూశాడంట అని యేసన్న గారు చిన్నగా ఆయన అడగటం ప్రారంభించాడట. అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా నా జీవితం ఎలాంటిది తెలుసా, బహుభయంకరమైన బ్రతుకున్నది. ఒకప్పుడు ఇంచుమించు 18 సంవత్సరాలు త్రాగి 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 నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నా. నా భార్యని ఏ రోజున సంతోషంగా పలకరించిన దినాలు లేవు. నా కడుపును పుట్టిన నా బిడ్డలే నన్ను శపించే స్థితిలోనికి దిగజారిపోయా. ఇలాగే మా ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి కొంతమంది ఒక కుటుంబస్తులు వచ్చారు. వారు క్రైస్తవులని చెబితే ఇల్లు ఎవరు అద్దెకివ్వరని చెప్పి వారు
వారిని వారుగా పరిచయం చేసుకుని వారి క్యాస్ట్ ఏంటో చెప్పకుండా, వారి కులం ఏంటో చెప్పకుండా మా ప్రాంతానికి వచ్చి చిన్నగా మా గ్రామంలో ఉంటున్నారు. వారు మా ప్రాంతంలో ఉండి ఇంచుమించు ఒక 10 రోజులు 20 రోజులు నేను చూస్తూ ఉన్నాను, రోజు గమనిస్తున్నాను వాళ్ళని. వారిద్దరు భార్యాభర్తలు యవన ప్రాయంలో ఉన్నారు. ముచ్చటైనటువంటి చక్కటి దాంపత్య జీవితం వారిది. వారికి ఒక చక్కటి చిన్న బిడ్డ ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళు పాటలు పాడుతూ ఆ చంటి బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు పాడుతా, వాళ్ళు చప్పట్లు కొడతా, ఆ పిల్లోడితో కూడా చప్పట్లు కొట్టిస్తున్నారు. ఆ కుటుంబం ఎంతో వింతగా కనపడుతుంది నాకు. త్రాగి త్రాగి జీవించే ఈ జీవితంలో ఆ కుటుంబాన్ని చూశాను నేను. వాళ్ళు రోజు పాటలు పాడుకుంటున్నారు. ఏ రోజున ఏ సమస్యలో పడినోళ్ళు కాదు, ఏ రోజున ఎవరిని పన్నెత్తి మాట అన్న వాళ్ళు కాదు. వారి జీవితమే ఒక ప్రత్యేకమైన శైలిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ ఇంటి బట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక గొప్ప ఆనందం, సంతోషం, సమాధానం. వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని నేను చూశానండి ఎస్ఎన్ గారండి అని చెప్పి ఒక రోజున నేనే కావాల్సుకుని వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. వారి దగ్గరికి వెళ్ళి అడగగానే వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారని, వారు తమ కులగోత్రాల్లో లేవుడు దేవుడని, యేసుక్రీస్తు యొక్క శక్తి ఏమిటో, యేసు ప్రభు ఎలా దేవునిగా ఉన్నాడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అంగీకరించిన విధానాన్ని బట్టి మాకెవరో కొన్ని దినాల తర్వాత సువార్త చెప్తారేమో తెలియదండి, కానీ ఏ సువార్త చెప్పకముందే వాళ్ళని చూసి నేను నేర్చుకున్నానండి. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారండి, వాళ్ళ కుటుంబం ఎంత సమాధానకరంగా ఉన్నదండి, ఎంత వైభవకరంగా ఉందండి. ఒక తీర్మానం చేసుకున్నాను నేను కూడా. ఏమన్నా తెలుసా, ఇక మీదట పొరపాటున్నాను నేను త్రాగకూడదు అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను పిలిచాడట. ఏమే ఎక్కడున్నావే అని పిలిచాడట. వాళ్ళ ఆవిడ సంబరపడిపోయిందట. ఏమని, మా ఆయన ఇన్ని సంవత్సరాలు ఏ రోజున కూడా నన్ను ప్రేమతో పిలవలేదు, మన అబ్బాయిలు ఎక్కడున్నారని పిలిచాడట. వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి వాళ్ళ నాన్నగారిని పట్టుకుని గట్టి కౌగులించుకుని ఏడుస్తున్నారట. సన్ను గారండి స్వార్థ వినలేదు కానీ నేను చూశానండి. ఆ చూసిన విధానాన్ని బట్టి ఇప్పుడు నా జీవితం మారిపోయిందండి. నేను ఇప్పుడు ఎవరినో తెలుసా, ఓ భార్యకు భర్తను, నా బిడ్డలకు ఓ తండ్రిని, ఆ ప్రాంతంలో సంఘ పెద్దనండి ఎస్ఎన్ గారండి అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఒకప్పుడు నా జీవితం అది ఆ భయంకరమైన శాపగ్రస్తమైన స్థితిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడు. ఈ రోజున నా కుటుంబం సస్యశ్యామలుగా మారింది. ఆశీర్వాదాన్ని నేను చూడగలుగుతున్నాను. నా కుటుంబం అంతా ఆనందంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. క్రీస్తునందున ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, లోతు పాప సంబంధమైన ఆ స్థలములో నుంచి ఎప్పుడైతే ప్రత్యేకించబడి ఆ సోయారు ప్రాంతానికి వచ్చాడో సూర్యుడు ఉదయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని జీవితం మారింది. మన జీవితాల్లో కూడా ఆ లోక సంబంధమైన మాలిన్యం అంటుకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా మనం ఉన్నట్లయితే నీతి సూర్యుడైన యేసయ్య మన యందు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మనకు ఆరోగ్యం, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా మనం గంతులు వేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు దయచేయును గాక. నువ్వు ఇంకా దేవుని మాటలు వింటానే దేవుని మందిరానికి వస్తూనే నీ జీవితాన్ని ఇంకా మార్చుకోకుండా నువ్వు బ్రతికినట్లయితే ఆ క్రొవ్విన దూడ గంతులు వేసే అనుభవం నీకు ఎప్పటికీ ఉండదు. కొంతమంది జీవితాలు చూడండి, నా బ్రతుకు బండారా ఎక్కడ బయటపడిందో అని భయపడుతూ గుప్పు 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 అంటూ ఉంటారు కొంతమంది. వింటున్నారా? వాళ్ళ మొక్కల్లో సంతోషం ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో దాంట్లో చిక్కబడ్డారు కనుక. లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ శాపగ్రస్తమైన స్థితిలో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే అతని జీవితంలో
సూర్యోదయం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పొందకాల్లో మనం బంధించబడకూడదు. ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడు మనకివ్వాలి. అలాంటి జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అలా బ్రతికే బ్రతుకులో గంతులు వేసేటట్లుగా మనం దేవుని ఏం చేయగలుగుతాం? నాకు కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ ఆ కోవకు చెందినోళ్ళేమో అనిపిస్తుంది. నా వైపు చూడాలి, వీళ్ళు ఆ కోవకు చెంది. ఎందుకంటే పాట పాడమంటే పాడలేరు, దేవుణ్ణి స్తుతించమంటే స్తుతించలేరు, దేవుని స్వరం ఎత్తి గట్టిగా బిగ్గరగా ఆరాధన చేద్దామంటే ఆరాధన చేయలేరు. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు పక్కన వాళ్ళు హేళన చేస్తారేమన్న భయం వీళ్ళదే. నా మాట మీకు అర్థమైందా? ప్రక్కన వాళ్ళు ఈయన ఎప్పుడు అయ్యా భక్తుడు, ఈమె ఎప్పుడు భక్తురాలైంది అంటారేమన్న భయం వీళ్ళదే. ఉందా అట్లాంటిది ఏమన్నా? మరి లేనప్పుడు ఎలాగుండాలా? స్వతంత్రులమై సంతోషంగా దేవుని సన్నిధిలో స్తుతించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా బంధకాలు ఉంటేనే పట్టబడినట్లుగా గట్టిగా. స్వతంత్రుడు ఎట్టుంటాడు? ఏందండి మొక్కల్లో కళ తప్పింది మీకు? అందుకే అంటున్నాను నేను, స్వతంత్రుడు ఎప్పుడు ఎలాగుంటాడు? సంతోషంగా, అంతేనా? ఇందులో చిక్కబడినోడు ఎట్టుంటాడు చెప్పండి? ఎలాగుంటాడు? క్షణక్షణం భయమే, ఏం జరుగుతుందో ఏంటో, మన సంగతి ఎక్కడ తెలిసిపోద్దో, మన బతుకు ఎక్కడ బజారు పడుతుందా. అట్టండి దేవుని ఉందా మనకి? మరి లేనప్పుడు సంతోషం గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రొవ్విన తోడ గంతులు వేసినట్లుగా గంతులు వేయాల. ఈ సంతోషము హల్లెలూయా. పాట మాత్రం సంతోషం, మీ ముఖంలో సంతోషం లేకుండా పాడితే అట్ట. ఈ సంతోషము గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేంట్లో చిక్కబడలేదు కనుక మనం ఎప్పుడు ఎలా ఉండాలా? అంతే. ఎవడు మనల్ని ఏలెత్తి చూపించే స్థాయి అవకాశం వాడికి ఇవ్వకూడదు. అంతే. ఏ ఒక్కరూ మనల్ని వేలెత్తిలా చూపించకూడదు. అంతే. ఆ ధైర్యం కావాలి మనకి, ఆ రోషం నీ గుండెలో పుట్టాలా. నీ బతుకు తెలీదా అన్న అవకాశం మనము అది. అలా లేనప్పుడే మనం సంతోషంగా ఉంటాం. అబ్బో నువ్వు పూర్వం ఎట్టున్నావు. అవును పూర్వం అట్టున్నాను, ఇప్పుడు అట్టున్నానా? తెలుసో తెలియక పొరపాటు అప్పుడు, ఇప్పుడు చెప్పరైందండి. తప్పిపోయిన కుమారుడు సంగతి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. తెలుసా? తప్పిపోయి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడంట? కొంచెం గట్టిగా ఏం ఏర్పాటు చేశాడు? క్రొవ్విన దూడని ఏం చేశాడంట? వధించాడంట. వాళ్ళ అన్నయ్య అసూయ పడుతున్నాడు. నాయన నీ దగ్గర ఇంతకాలం ఉన్నాను, ఏ రోజునైనా నాకు ఏదన్నా చిన్న మేకపిల్లాన్ని ఇచ్చావా అన్నాడు. కుమారుడు తప్పిపోయి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? గొప్ప మళ్ళీ దాంట్లో పడ్డాడు. అయ్యగారు చెప్పాలి మీరు. తప్పిపోయాడు, సరి చేసుకున్నాడు, వచ్చాడు, స్థిరపడ్డాడు. ఇప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ ఇంకా దిగులేందుకు నీకు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఆ పాతవన్నీ గుర్తొస్తాయి కదా. పాత స్థితి అంతా గుర్తొచ్చాము, మనల్ని ఏమన్నా అనుకుంటారే, పక్క తీసేయని. ఓ మంచి మాట చెప్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువు ఏం చేశాడో తెలుసా? మన పాపాలన్నింటినీ, జాగ్రత్త వినాలి, మన పాపాలన్నింటినీ ఏం చేశాడంటే మూట కట్టి ఏడేశాడు? అగాధ సముద్రంలో పడేశాడు. పాపాలన్నీ మూట కట్టి అగాధ సముద్రంలో పడేశాడు. ఆయన అంటాడు, మరలా నేను ఎన్నటికీ వాటిని జ్ఞాపకము చేసుకోను. దేవుడు అంటున్నాడు, నీ పాపాలన్నీ మూటగట్టి అగాధ సముద్రాల్లో పడేస్తే ఇంకా వాటిని గుర్తు చేసుకున్నామంటే ఇప్పుడు తప్పు ఎవరిదే? అర్థమైందా వాక్యము?
గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ స్థితిని మార్చేసేటప్పుడు ఇప్పుడు ఆయన సొత్తైన జనంగా నువ్వు ఆయన ప్రియ కుమారుడివి, కుమార్తెగా స్వీకరించబడ్డావు, అంగీకరించబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఈ చిన్న కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? నిజమేనండి, అప్పుడు తప్పిపోయి నిజమేనండి, తెలుసో తెలియక పడిపోయాను. ఇప్పుడు నాలో అలాంటిది చెప్పరేంటండి బాబోయ్, లేదో. ఇప్పుడు నేను ఎలాగున్నాను? సంతోషం. దేవుడు ఇలాంటి అనుభూతులు ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను, చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం కూడా చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 30-31 వాక్యాలు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. 23-24 వాక్యాలు కూడా చదవండి. యాకోబు పంపివేశాను, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారే వరకు ఆయనతో పెనుగులాడాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త, నా వైపు చూడాలి, నేను ముగిస్తాను. యాకోబు అనబడినటువంటి ఒక ఆత్మీయుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఈ యాకోబు ఏం చేశాడట? ఒక సందర్భంలో దేవుని సన్నిధిలో మోకరించాడు. యెహోవాకు రేపు దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అందరిని పంపించేశాడు, తన భార్యని పంపించాడు, పిల్లల్ని పంపించాడు. యాసావు బయలుదేరి వస్తున్నాడు, కత్తి చేత బట్టి 400 మంది ప్రజలను తీసుకుని. ఆ సందర్భంలో యాకోబు ఏం చేశాడండి? ఒక రాత్రంతా ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకునైనా, నీవు నాకు చేసిన వాగ్దానాలు నెరవేర్చునైనా. నా స్వాభావికమైన స్థితి మోసపూరితమైన బ్రతుకున్నదైనా నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టిన వాడిని కాదు, నీకు హేయంగా ప్రవర్తించిన వ్యక్తిని కాదు. దయచేసి నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభు అని కన్నీళ్ళు విడిచి ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏడుస్తూ ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లవారుతుంది. తెల్లవారడం అంటే అర్థం ఏంటి? చెప్పండి కొంచెం నోరు తెరిచి. సూర్యోదయం అవుతుంది, నన్ను వదిలిపెట్టు, పోనీ. యాకోబు వదిలేడండి. దేవుని అలాగే గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, దేవుని మాట్లాడాలి, ఇటువైపు నా వైపు చూడాలి. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించిన, నాకు దూరంగా ఉన్నదయ్యా, నీవు నాకు దూరమైన క్షణం నేను బ్రతకలేనయ్యా, నా జీవితం శిథిల వస్తుగా మారిపోద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. దేవుడు అతనితో అంటున్నాడు, ఇక మీదటి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడటము ఒకటైతే ఆశీర్వదించబడిన వాడని అర్థం. ఎప్పుడైతే దేవునితో పోరాడాడో వెను వెంటనే సూర్యోదయం అతని జీవితంలో ప్రారంభించబడింది. దేవునితో మనం పోరాడాలి. దేనిలో? ప్రార్థనలో పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున మనం పాటలు బాగా పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, మంచి అభిషేకమే. దేవుని సన్నిధికి క్రమము తప్పకుండా వస్తున్నాం. అదే సందర్భంలో చేయవలసిన ఆత్మీయ అనుభవం ఏంటో తెలుసిన? ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని కన్నీళ్లతో ప్రార్థన చేయడం. ఆశీర్వదించే అంతవరకు నేను నిన్ను, ఆ మాట గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏం వాక్యం పనిచేయట్లేదా మీలో? ఆశీర్వదించబడే అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టలో. అలాగే పట్టుకున్నాడు దేవుణ్ణి.
రోజున చాలామంది జీవితంలో ప్రార్థన ధ్వని వినబడట్లా. ఈ రోజున చీకటి బ్రతికేందుకు, నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు చెలరేగుతున్నాయి? ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీ కుటుంబంలో రోగాల వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ప్రార్థన జీవితం లేకపోవటమే, దాంట్లో సందేహం ఏమీ లేదు. ప్రార్థించు వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయనతో పెనుగోలాట వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. యాకోబు అంటాడు, నా దేవుని నేను ముఖాముఖిగా, ప్రార్థనలో దేవునిని ముఖాముఖిగా చూసి అలవాటు ఉండాలి మనకి. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి అన్నాను అనుకో, స్తోత్రం 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 ప్రభువా నీకు స్తోత్రం 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 ఆమె. ప్రార్థన అయిపోయింది మన వాళ్ళది. మళ్ళీ మధ్యకాలంలో ప్రార్థన, ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, వినాలి. ప్రార్థన అంతా చేసి చివరిలో తెలియక ఎవరైనా మాట్లాడుంటే తెలుసుకోండి ఈ విషయం. ప్రార్థన చేసిన చివరిలో అంటారు, ప్రభువా ఏంటంట, ఏమైనా తప్పులు ఉంటే పరలోక రాజ్యంలో సరి చేసుకో. ఆయనకి అదే పనే. పరలోక రాజ్యంలో తప్పు దిద్దుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసేటప్పుడు తప్పు ప్రార్థన చేయొచ్చా? నా మాట మీకు అర్థమైందా? నొచ్చుకోమాకండి, అర్థం చేసుకోండి. మనం ప్రార్థన చేసేటప్పుడే తప్పు చేయకూడదు, మళ్ళీ సరిదిద్దుకోవటం ఏంటి? ఆయన మళ్ళీ ఆశ్చర్యంగా అనిపించలేదా మీకు? చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. క్వాంటిటీ ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏదున్నా చెప్పు, ప్రభు చేయనైనా అని అడిగి, అంతే. అడిగిన తర్వాత ప్రభువా, చాలామంది విశ్వాసంతో చేస్తారు, ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి అంటారు. ఆమేన్. గొప్ప కార్యం అది, సంతోషం, వాళ్ళ విశ్వాసం అది. దేవుడు తప్పగా వాళ్ళ పట్ల కార్యం చేస్తాడు. ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, చాలు. తప్పులు దిద్దుకొని ప్రభువా అనకూడదు. నా మాట మీరు జాగ్రత్త వినా. చాలామంది ఈ మధ్యకాలంలో 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అంట. లెంట్ డేస్. ఏ డేస్? ఎన్ని దినాలు? నేను అంటాను, ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఎలా ఉంటారో తెలుసా? ఉదయం మధ్యాహ్నం తింటారు, మళ్ళీ సాయంత్రం తింటారు వీళ్ళు. ఎప్పుడు? 1 గ్లాస్ పాలు, 1 లీటర్ పాలు, 2 దానిమ్మలు, మధ్యలో ఇవి, ఒక 1/2 డజన్ అరటిపళ్ళు, చివరిలో కాస్త పంటికి పని పెట్టే పని రాత్రికి. వాళ్ళకి ఎక్కడున్నట్టు ఉపవాసం చెప్పండి? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు క్వాంటిటీగా ఉన్నావా? క్లియర్గా ఉన్నావా? ఎవరు నేర్పించారు ఈ బోధ? బైబిల్ ఎలాంటిది ఎక్కడన్నా ఉందా? చెప్పాలి మీరు. లేదనేది మీకు ఎట్లా తెలిసింది? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది. యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన. సాతాను గడు వచ్చి ఏం చేశాడు? నువ్వు ఆకలితో ఉన్నావు కనుక ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని, అంటే ఆయన ఆకలితో ఉన్నాడంటే ఒక్క పూట కూడా ఎప్పుడు భోజనం చేసిన వాడు, అది దాని అర్థం. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసాడు. ఎన్ని రోజులు? ఇయే చూపిస్తారు, వాళ్ళ ప్రసంగాలు చూపించేది కూడా ఇయే. కానీ మోషే అన్నం తిన్నట్లుగా కానీ నీళ్లు తాగినట్లు కానీ బైబిల్లో చదివారా? క్లియర్గా ఉంది. అన్నపానములు అతడు భుజించలేదు అన్న మాట రాస్తుంది అక్కడ. ఒక పూట తినేసి ఉపవాసం అంటావా? చెయ్యొచ్చండి అట్లా? బైబిల్ బట్టి మాట్లాడండి. చెయ్యొచ్చా చేయకూడదా? ఉన్నదేదో క్లారిటీగా ఒక్క రోజు ఉండి చాలు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్. ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒక మంచి అనుభవం ఏంటో తెలుసునా? ముఖాముఖిగా అయినను, అది గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అప్పుడప్పుడు ఆగస్టు 15కి ప్రార్థనా వీరుల అని పెడతా. ఆడుకొచ్చిన ఒక్కొక్క తల్లి అప్పుడే పుట్టిన శిశువు వెళ్తురు చూడలేడాడు, చూడలేడాడు. ఆడు వీళ్ళు కూడా అంతే. తండ్రి యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు త్రియేక దేవుని యొక్క నామములో మీకు ఆశీర్వాదములు శుభములు కలుగును గాక.
ఆమేన్. ఫుల్గా నిద్రపోయింది. మళ్ళీ పేరేంటి? ప్రార్థన. మన సంగతి చెప్తున్నా, ఎక్కడో కాదు. ఈసారి ఎవరు నిద్రపోతే వాళ్ళకి మైకెత్తా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మైక్ కావాలంటే ఒకసారి కన్నెట్టుగా వేసి చూడండి, ఇచ్చేస్తా. చేసేదాకా వదలను నేను. నా సంగతి నీకు తెలియదు. ఇక ఏదో జయరాజు అన్న ప్రేమగా ఉన్నాడు అనుకోకు. నిన్ను ఎక్కడ మైక్ ఇచ్చి నీతో చేయించాలి అప్పుడు చేపిస్తాను నేను. నాకు తెలుసు నిన్ను ఎక్కడ పట్టుకోవాలి. గట్టిగా లేదు చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? ముఖాముఖిగా ఆయనను చూడటం, ఆయనతో ఏం చేయాలా? మాట్లాడడం. ఎంతవరకు చేశాడు? దేవుడే ఒప్పుకున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాను, పోరాబో అన్నాడు. అంతవరకు ప్రార్థన. అది ప్రభువా నీకు స్తోత్రం. మనల్ని ప్రార్థన చేయమంటే భలే ప్రార్థన చేస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం నాయనా. చక్కటి ఆరోగ్యం ఇచ్చావు నాయనా, సజీవులుగా నిలిపావు నాయన. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటట్లు చేసావు. అందుకని ఉదయకాలం తెల్లవారుతుండగానే 4 గంటలుగానే మాంసం కొట్టికి భర్తను లేపి పంపించదను. ఎన్ని గంటలకి? స్తోత్ర ప్రార్థనకు వస్తుందేమో అనుకుంటున్నాను నేను. తట్టి లేపి, అయ్యా ఒకప్పుడు పేదరాళ్ళు తిట్టకు లేదు నాయన, ఇప్పుడు 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. అందుకనే ఉదయాన్నే తెల్లవారినప్పుడు భర్తని లేపి మందిరానికి కాదు, ఎంతమంది వండుకుని వచ్చారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాలేదా? ముఖాలు ఎందుకు వచ్చు తేలికపాటికి కనపడుతుంది నాకు. హల్లెలూయా. బల్లారాధుకి చెప్పినట్టున్నారు, ఈ దరిదాపులు కనపడితే బాగోదన్నారా? ఏందండి, మా మందిరంలో భోజనాలు ఉంటాయి బల్లారాధనకి అన్నారా? అందుకే రాలేదనుకుంటా. కొంతమంది దిగులుగా ఉన్నారు. అయ్యా వచ్చారా? దాచిపెట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఎలా చేయాలి? ఆయన మనకి ప్రత్యక్షమయ్యేంత వరకు, మనం ఆయనను చూచేంత వరకు, ఆయన మనకు జవాబు ఇచ్చేంత వరకు, అది ప్రార్థన అంటే. యాకోబు అలా చేశాడు కనుకనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. సూర్యోదయం అయిందట. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో సూర్యోదయం కలగాలంటే ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? ఆయన మనకి ప్రత్యక్షము చెప్పాలి. ప్రత్యక్షము మనం ఆయనను, ఆయన మనలను ఆశీర్వదించేంత మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు పదిలపరచు నడిపించును గాక. మోకరించండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలువు మోకాల మీదకి రావాలి. ఆకాశం వైపు చేతులెత్తి ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడిన మాటలను లెగట్లేదే.